పంట లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమని చెబుతారు. కానీ ఇది ఒకప్పటి మాట. ఆముదం పంట కూడా మంచి వ్యాపార విలువతో ఆశాజనకమైన ఫలితాలను అందిస్తోంది. అందుకు తగ్గట్టుగానే హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది రైతులు ఆముదం సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త నళిని. నూనె గింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేక స్థానం. బీడు బంజరు భూముల్లో సైతం రైతులు ఆముదాన్ని సాగు చేసి ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకుంటున్నారు. దీని నుండి వస్తున్న నూనెను వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని ఇండస్ట్రియల్ ఆయిల్ అంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు రైతులు. గతంలో దిగుబడులు తక్కువగా ఉండి ఆదాయం నిరాశాజనకంగా ఉండటంతో ఇతర పంటల సాగుకు మొగ్గిన రైతాంగం అధిక దిగుబడులిచ్చే అనేక సంకర రకాలు మార్కెట్లో అందుబాటులో ఉండటంతో మళ్లీ దీని సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వర్షాధారంగా సాగు చేసే రైతులు రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నళిని. ముఖ్యంగా మనము తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వాణిజ్య పంట అయిన ఆముదం పంట అనేది చాలా ముఖ్యమైన పంట. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ ఇలాంటి మనకి ఆముదం పంట అనేది రైతులు ఎక్కువగా వర్షాధారంగా పండించే ముఖ్యమైన పంట అన్నమాట. ముఖ్యంగా వర్షాధారంగా పండించే ఆముదం పంటని జూలై 2వ పక్షంలోపు మనం విత్తుకుంటే మంచిది. అదేవిధంగా మనము ఎంచుకునే రకాలు లేదా హైబ్రిడ్లు అనేది పరిశోధనా స్థానం నుంచి, అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి PCH111 అనే హైబ్రిడ్ని కానీ, లేదా భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ICH5, ICH66 అండ్ DCH519 అండ్ DCH177 అనే హైబ్రిడ్లు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ హైబ్రిడ్లు కనుక మనం వేసుకున్నట్లయితే రైతులకి ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆముదం పంట అనేది 1 ఎకరానికి మనము 2 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. ఆముదం యొక్క వరుసల మధ్యలో మనము దూరము 120 సెంటీమీటర్ల దూరం కనుక పాటించుకోవాలి. అదేవిధంగా మొక్కల మధ్యలో దూరము 45 సెంటీమీటర్ల దూరం పాటించాలి. కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఆముదం పంట అనేది విత్తనం మొలక రావడానికే మనకి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈ మొలక శాతం వచ్చే సమయం లోపలనే మనకి కలుపు అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కలుపుని మనము యాజమాన్యం చేసుకోవాలి అనేసి అంటే ముందుగానే మనము విత్తనం వేసుకోకుండా ముందుగానే కలుపు యాజమాన్యం చేసుకోవాలి. లేదా 2 సార్లు మనము గుంటక నడిపించుకుంటే మంచిది. ఈ గుంటక నడిపించుకోవడం వల్ల కలుపు నివారణతో పాటు అదేవిధంగా ఒకవేళ గుంటక కనుక లేకపోతే మనము మనుషుల ద్వారా తీపించుకుంటే మంచిది. ఎలాంటి కెమికల్స్ లేదా హెర్బిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవడానికి లేదు. అదేవిధంగా ఆముదం పంటలో ముఖ్యంగా ఎరువుల యాజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఆముదం పంట అనేది నూనె గింజల పంట. సో నూనె గింజల పంటకి ముఖ్యంగా సల్ఫర్ అనే ఒక పోషకం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది నూనె శాతం పెరగడానికి లేదా గింజ కూడా గట్టిగా ఉండడానికి. ఈ సల్ఫర్ అనే పోషకము మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఆ యొక్క ఎరువులో మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనము 1 ఎకరానికి 100 కేజీలు 1 ఎకరానికి వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా యూరియా అనేది 32 కేజీలు 1 ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా 20 కేజీల పొటాషియం మనం వేసుకుంటే సరిపోతుంది. 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని విత్తనము వేసుకోకంటే ముందు మనం ఆఖరి దిక్కులో కనుక మనం వేసుకోవాలి. ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే మనకి మొక్క యొక్క వేర్లు సరిగ్గా బలంగా ఉండడానికి, వేర్లు మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా భాస్వరామణ ఎరువుని DAP రూపంలో కానీ పైపాటిగా కానీ వేసుకోనకూడదు. ముఖ్యంగా ఈ యొక్క యూరియాని మనము 32 కేజీల యూరియాని 3 సమభాగాలుగా చేసుకోవాలి. సగభాగం మాత్రము మనము విత్తనం వేసుకునేటప్పుడు కానీ విత్తనం వేసుకునే కంటే ముందు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో సహా మనం వేసుకోవాలి. ఇవి 2 కూడా ఎప్పుడు కలపకూడదు. 2 వేరువేరుగానే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండ్ అదేవిధంగా యూరియా వేరువేరుగానే వేసుకోవాలి. పొటాష్ కూడా మనము విత్తనం వేసుకోకంటే ముందుగానే వేసుకోవచ్చు. యూరియా మిగిలిన సగభాగం మాత్రము 30 రోజులకు ఒకసారి, అంటే 16 కేజీల యూరియాని 8 కేజీలేమో 30 రోజులకు ఒకసారి, మిగిలిన 8 కేజీలేమో 60 రోజులకు ఒకసారి మనం వేసుకున్నట్లయితే మొక్కకి సరైన సమయంలో మనము సరైన మోతాదులో మనము ఎరువును అందించినట్లుగా
ఉండడం వలన మొక్క మంచి ఎదుగుదలతో పాటు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఒకవేళ వర్షాధారంగా పండించిన పంట కాబట్టి దీనివల్ల పూత సమయంలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా విత్తిన మనకి 90 నుంచి 100 రోజుల మధ్యలో మనకి మొదటి కోత వస్తుంది. మొదటి కోత వచ్చిన 20 నుంచి 25 రోజులకి రెండవ కోత వస్తుంది. రెండవ కోత వచ్చిన 20 నుంచి 25 రోజులలోపు మూడో కోత వస్తుంది. కీటకాల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఆముదం పంటలో మనకి ఆగస్టు నెలలో మనకి ఎక్కువగా దాసరి పురుగు అదేవిధంగా లద్దె పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దాసరి పురుగు లద్దె పురుగు కనుక మీరు ఎర్లీ స్టేజెస్లో గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ 2 ml per liter అనే కెమికల్ని మనం పిచికారీ చేసుకోవాలి. పూత సమయంలో బాగా వర్షాలు రావడం కనుక జరిగినట్లయితే బూజు తెగులు కనుక గమనించినట్లయితే ఈ బూజు తెగులు వచ్చిన తర్వాత మనం యాజమాన్యం చేసుకోవడం కంటే బూజు తెగులు రాకముందుకే మనం ప్రివెంటివ్ మెజర్స్గా యొక్క గెల పైన మంచిగా 1 ml per liter ప్రొపికొనజోల్ కనుక మనం స్ప్రే చేసుకుంటే అంటే బూజు తెగులు రాకుండా మనం అరికట్టుకోవచ్చు ఎంతో కొంత శాతమైనా సరే. అదేవిధంగా ఒకవేళ బూజు తెగులు వచ్చి మనకి మొదటి గెల లేదా రెండో గెల ఏదైనా సరే మనం పోయినట్లయితే ఆ మొదటి గెల రెండో గెల పోయిన తర్వాత మళ్ళీ మనకి 20 kg యూరియాని కనుక మనం అప్లై చేసుకొని మళ్ళీ రెండో గెల లేదా మొదటి గెల పోతే రెండో గెల నుంచి మనము పంట దిగుబడి అనేది పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రకమైన మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించుకున్నట్లయితే ఆముదం పంటలో మనకి వర్షాధారంగా కూడా మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది.